తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సరే ఓట్లు ఎన్ని వచ్చాయి అనే దానికంటే కూడా ఆమె ఎంత పాపులర్ అయిందనేది ముఖ్యమైన విషయం. బర్రెలక్క ఒరిజినల్ పేరు శిరీష. ఆమె బర్రెలు కాస్తున్నట్టుగా ఆమె ఫోటోలు దిగి బర్రెలక్కగా పాపులర్ అయిన విషయం మనందరికీ తెలుసు. సో, శిరీష అనే పేరు చాలామంది మర్చిపోయారు. ఆమెనంతా బర్రెలక్కగానే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సరే, ఈ ఓడిపోవడం అనే గురించి గానీ, లేకుంటే ఆమెకి ఎన్ని ఓట్లొచ్చాయనే విషయం గానీ పక్కన పెడితే, ఆమె ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయింది. ఎందుకంటే, ఆమె పోటీ చేసిన సందర్భంగా ఆమెపై వచ్చిన ఒత్తిడి గావచ్చు, విత్‌డ్రా చేసుకోమని వచ్చిన ఇతరత్రా బెదిరింపులు గానీ, వాటికి ఆమె భయపడకపోవడం గానీ, ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తూ తన వాగ్ధాటిని కొన్ని సందర్భాల్లో, మాటల్లో రుజువు చేసినప్పుడు గానీ, చాలామంది మంత్రముగ్ధులయ్యారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మణ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడం, ఆమెకు నైతికంగా మద్దతు ప్రకటించడం, మరి కొంతమంది గూడా అక్కడికి వెళ్ళడం, కొంతమంది ధన సహాయం చేయడం, కొంతమంది ఇంకొక రకంగా సపోర్ట్ చేయడం ఇవన్నీ గూడా జరిగాయి. బట్ ఇప్పుడు బర్రెలెక్క ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోట వచ్చింది. ఆయన నోటి నుంచి వెలువడింది ఆ బర్రెలెక్క మాట. ఇగ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా బర్రెలెక్క గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ, నీకంటే బర్రెలెక్క బెటర్ అని ఆయన మాట్లాడాడు. అయితే ఇక్కడ మళ్ళీ గమనించాల్సిందంటే, ఆయన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించకుండానే, ఈ దత్తపుత్రుడి కంటే బర్రెలెక్క చాలా మేలు. ఆమెకొచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుని పార్టీకి రాలేదని కూడా ఆయన విమర్శించాడు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులకు సంబంధించి, కిడ్నీ పీడితులకు సంబంధించిన అక్కడ దాదాపు మన వైఎస్ఆర్ సుజల ధార అనే ప్రాజెక్టు ఇనాగ్రేషన్ కావచ్చు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇనాగ్రేషన్ కావచ్చు, ఇటువంటి ఇనాగ్రేషన్ సందర్భంగా పలాసలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన సరే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన విరుచుకుపడతారని మనందరికీ తెలుసు. అట్లాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయనకు వత్తాసు పలికే ఎల్లో మీడియా పైన కూడా విరుచుకుపడతారని కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళతో పాటు దత్తపుత్రుని పైన కూడా ఆయన అటాక్ చేస్తారని కూడా తెలుసు. ఇది దత్తపుత్రుని పైన అటాక్ చేసినప్పుడు ఈసారి ఆయన బర్రెలెక్కను సెలెక్ట్ చేసుకున్నారు చాలా వ్యూహాత్మకంగా. అదే పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లో ఎంత పలచన చేయాలో అంత పలచన చేయడానికి ప్రజల్లో ఆయన ఎంత అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ ఫ్యాక్టర్ ఏదైతే దాన్ని ఎంత చేయాలో అంత డౌన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాటజిక్‌గా మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన బర్రెలెక్క ప్రస్తావన తీసుకొచ్చారు. బర్రెలెక్క కంటే దత్తపుత్రుని కంటే బర్రెలెక్క బెటర్ అంటూ ఆయన సెటైర్స్ విసిరాడు. ఒక రకంగా మాస్ ర్యాగింగ్ అనండి. అట్లా అంటే సభలో మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు సరే ఎన్నికల సందర్భాల్లో ఎత్తులు, జిత్తులు, పొత్తులు, చిత్తులు, కుయుక్తులు, ఈ దత్తపుత్రుడు అట్లాగే వీళ్ళకు వత్తాసు పలికే సపోర్ట్ చేసే ఎల్లో మీడియా ఇదంతా మాట్లాడుతూ మధ్యలో దత్తపుత్రుడు కంటే బర్రెలెక్క చాలా మేలు అంటూ మాట్లాడారు ఆయన. సరే, కుప్పం కాన్స్టిట్యుయెన్సీని ఏ రకంగా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం చేశారు, తాము వచ్చిన తర్వాతే అక్కడ ప్రొటెక్టెడ్ వాటర్ వాళ్ళకు ఆ కాన్స్టిట్యుయెన్సీ లభిస్తోంది, సురక్షితమైన నీటిని, తాగునీటిని మేము అందించగలుగుతున్నాము. గతంలో ఈ పెద్ద మనిషి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్స్టిట్యుయెన్సీని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశాడని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆరోపిస్తూ, విమర్శిస్తూ, తన సొంత నియోజకవర్గాన్నే పట్టించుకొని నిర్లక్ష్యం వహించిన చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ ఉండే అవకాశం లేదు, మమకారం ఉండే అవకాశం లేదు, ఏ రకమైన బంధం ఉండే అవకాశం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి చెప్పాల్సిందంటే బర్రెలెక్క దత్తపుత్రుడి కంటే బెటర్ అని చెప్పడం ద్వారా
పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏమాత్రం విలువ లేదు. లేకపోతే అంటే అది చారిత్రక తప్పిదం పవన్ కళ్యాణ్ గారిదే. మ మ జగన్మోహన్ రెడ్డిది గాదు, లేకుంటే మనది కాదు. ఈ తెలంగాణలో పోటీ చేయమన్నదెవరో, ఆయన ఎందుకు పోటీ దిగాడో మనకు తెలియదు. పోటీ చేసి ఈ రకమైన పరాజయాన్ని, ఈ రకమైన పరాభవాన్ని మూటగట్టుకున్నందుకే జగన్మోహన్ రెడ్డి గారి నోట చివరికి బర్రెలెక్క ప్రస్తావన రావడం, దత్తపుత్రుని కంటే కూడా ఓట్లు ఆమెకు ఎక్కువొచ్చాయని చెప్పడం వల్ల, పవన్ కళ్యాణ్ సహజంగానే ఇది అంటే ఆయన పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే జనసేన పార్టీలో కూడా ఇప్పుడు హైప్ వేరు. అంటే హైప్ అంటే ఒక బుడగ లాంటిది. ఏదో మనకు కనిపిస్తోంది. ఇప్పుడు జనరల్‌గా ఏపీ ఎలక్షన్స్ అనగానే మనకి జనసేన పార్టీ యాంగిల్‌లో ఆలోచిస్తే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బాగా చాలా తుఫాను వీయబోతుందనో, ఇంకేదో సునామీ రాబోతుందనో, ఏదో ఒక రకమైన వాతావరణాన్ని వాళ్ళు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అదైతే అదంతా కూడా కృత్రిమ ప్రయత్నం అది. ఈ ఆర్టిఫిషియల్ అయితే హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయో, అవి ఫలించే అవకాశాలు తక్కువ. ఎప్పుడైనా సరే గ్రౌండ్ రియాలిటీ కనుక నిజంగా అట్లా ఉంటే, అంటే జనసేన పార్టీ వైపు ఉంటే ఓకే. వెల్ అండ్ గుడ్. ఎవ్వరు కాదనడానికి లేదు. జనసేన పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి? ఏమిటి? అంటే ఈ పొత్తులో భాగంగా అనేది అది వేరే టాపిక్ అది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుందేంటంటే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఎన్నికల్లో కాలు పెట్టిన ఆహ్, కారణంగానే ఆయన అనవసరమైన అంటే అప్రతిష్టకు గురవ్వడం కాకుండా అనవసరమైన నిందలకు ఆయన గురవుతున్నట్టుగా అర్థమవుతుంది. లేకపోతే మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి బల్లెలెక్క మాట వచ్చే ఛాన్సెస్ లేవు.